హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. పెండ్లందంతో కర్రీ అయితే ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేశారా? చేసినట్లయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మనం ఇది పెండ్లందుంపతో అయితే బాయిల్ చేసుకుని తింటాం. అదేవిధంగా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ముందుగా మనం కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. కుక్కర్లో అయితే త్వరగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. మనం మామూలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోని ముందు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా తరుక్కొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలు అనేవి చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది మగ్గడానికి యాడ్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టినట్లయితే అన్నీ సాఫ్ట్గా అవుతాయి కదా. మీరు ఒకసారి విధంగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఆనియన్స్, టొమాటోలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. మనం కొంచెమైనా ఆనియన్స్ అవి వేయకుండా వేసినట్లయితే కర్రీ టేస్ట్ అయితే అంత బాగోదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పెండ్లం దుంపకి తొక్కలు అవి తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నట్లయితే బాగా నీట్గా అయిపోతాయి అన్నమాట. వాటిని ఇప్పుడు మనం ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఆనియన్స్ అవన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా బాగా కొంచెం అడుగు పట్టినంత వరకు కలుపుకున్నట్లయితే అంటే వేగినట్లు అవుతుంది అనమాట. కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఈ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనకి చాలా టేస్ట్ అయితే అనిపిస్తాయండి. లేదు వెంటనే పెట్టేసినట్లయితే అంతగా అనిపించదు అనమాట. సో ఈ విధంగా కొంచెం 2 మినిట్స్ అయినా అట్లీస్ట్ ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే కారం మీ రుచికి తగ్గ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారం అండ్ పసుపు రెండు కూడా ఎక్కడైనా ఉండిపోకుండా లంప్స్ లాగా మొత్తం కర్రీ అంతటికి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టకుండా ఒక 1 మినిట్ అనేది అదే విధంగా ఉంచేసినట్లయితే మనకి కారం అనేది పచ్చివాసన అయితే పోతుంది. వెంటనే మూత పెట్టి వాటర్ వేసేస్తే కర్రీ అంతా కారం స్మెల్ వస్తుందన్నమాట. కొంచెం బాగా 1 మినిట్ అది ఆగిన తర్వాత మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే మరి ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు. ఆ కర్రీ అనేది జస్ట్ కొంచెం ములిగినంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినట్లయినా వాటరీగా ఉంటుందన్నమాట, గ్రేవీ స్ట్రక్చర్ కాకుండా. సో కొంచెం యాడ్ చేసుకుంటే వాటరు మనం విజిల్స్ అవి చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో కరివేపాకు ఫ్లేవర్ బాగా అవ్వాలని లాస్ట్లో అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. అలాగ ఒక 2 విజిల్స్ అండి, 2 or 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించారనుకోండి, ఈ విధంగా అయితే అయిపోతుందన్నమాట. మెత్తగా అయిపోతుంది. మనకి ఇంకా కొంచెం దగ్గరికి కావాలి అంటే కుక్కర్ క్యాప్ తీసేసి మనం హైలో ఫ్లేమ్ పెట్టేసి మళ్ళీ పెట్టినట్లయితే మనకి మంచిగా గ్రేవీ స్ట్రక్చర్లో అనేది కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒక్కసారైనా ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్గా అయితే అనిపిస్తుంది. ఎప్పుడు తినే కర్రీస్లా కాకుండా మనం ఈ విధంగా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. అండ్ ఇది వెరైటీ అనే కాదు, చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి చాలా టేస్ట్గా అయితే వస్తుంది. చూడడానికైతే సేమ్ బంగాళదుంప కర్రీలా అయితే అనిపిస్తుంది కదా, తిన్నా కూడా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. అలాగే అనిపిస్తుంది అనమాట. వీడియో అయితే ఫుల్ వరకు చూసారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. నాకు దుంపలు అయితే చాలా బాగా ఇష్టం అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినాలి అంటే బాయిల్ చేసి పెట్టచ్చు, లేదంటే ఈ విధంగా కర్రీలా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంది. వీడియో ఫుల్ వరకు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు చిన్న సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.